3 పార్టీలు కలిసి ఉన్నాయి. త్రిబుల్ ఇంజిన్ సర్కార్ లాగా పనిచేస్తుందని చెప్పి కూటమి నాయకులు అంటే అది త్రిబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి నిజమేనా బాబాయ్ అది? ఆయన మోదీ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఆయన కూడా చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాడండి మనకు. చంద్రబాబు నాయుడు వయసు ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి అది కావాలని విమర్శిస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు గొడ్డలు పట్టి వాళ్ళు ఆట చిచ్చేసి అసలు వాళ్ళ ఎదురు సర్వనాశనం చేసుకున్నారు, సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. అందుకని మీకు 11 ఇచ్చారు, అందుకని కూటమి ఇన్ని ఇచ్చారు. అది ఒకటే మీకు చాలు కదా. మీకు జనం ఎవరు మోపించారు? కూటమి ప్రభుత్వానికి మోపు చేశారు. 29 ఎలక్షన్స్లో కూడా మేమే గెలిచాం, ప్రజలందరూ మా మీదతోనే ఈ కూటమి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వచ్చిన ప్రజలు మమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు బాబాయ్, నిజమేనది? ఒత్త ఆపదం అండి. వాళ్ళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోదీ గారు కానీ వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటే నెక్స్ట్ ప్రభుత్వం కూడా 100కి 150 గ్యారంటీగా వస్తుంది అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అంటే మాకు అసెంబ్లీ స్థానాల దాకా అవసరం లేదు, జరగబోయే స్థానిక ఎలక్షన్ స్థానాలు మా ప్రతిబింబం చూపించడానికి అంటున్నారు. మరి స్థానిక ఎన్నికల్లో వీళ్ళ కూటమి ఉంటుంది కదా, తెలుగుదేశం జనసేన, ఈ సీట్లు అదే పంచాయతీలు సర్దుబాట్లు, ఎంపీటీ సర్దుబాట్లు, సర్దుబాట్లు జాగ్రత్త చేసుకుంటే గ్యారంటీ 100% వీళ్ళు లాగేస్తారు. ఈ ఇచ్చిపుచ్చుకుంటంలో ఉంటుంది. ఏది ఈ కూటమి ప్రభుత్వానికి సీట్లు పంచాయతీలు ఉన్నాయి. తర్వాత వైసీపీ ప్రభుత్వానికి అసలు వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటే చరిత్ర లేదు. ఎందుకు? ఆయన చేసుకున్న 5 సంవత్సరాల్లో చేసిన దుర్మార్గ పరిపాలనే, లేకపోతే లిక్కర్ దోపిడీ, లేకపోతే ఇంకా అనేక రకాల సంక్షేమ పథకాలు దోపిడీ. ఏదో ఇప్పుడు ఏదన్నా ఫండ్స్ వచ్చిన సెంటర్ నుంచి డబ్బు వచ్చింది అనుకోండి, దాన్ని ఏదో డైవర్ట్ చేస్తాడు తప్ప అసలు దానికి చేయడు. అట్లా తప్పులు అనేక తప్పులు జగన్మోహన్ రెడ్డి చేసి ఇంకోటి ఆయన ఏంటి మోనార్క్ లాగా పరిపాలిస్తాడు. ఎవరు సలహా తీసుకోడు, ఎవరు చెప్పిన వినడు. తను తోసిందే ఆ తప్పైనా ఒప్పైనా అట్ట చేసుకుని తన చేతులారా పోగొట్టుకున్నాడు గవర్నమెంట్ని. ఇక తిరిగి రాదు. అది చాలా తప్పు. అసలు ఆయన వచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మంచితనం మీద వచ్చాడు తప్ప ఈయన మొహం చూసి ఎవడో ఇలా. రాజశేఖర రెడ్డి గారి బిడ్డని రాజశేఖర్ గారి కంటే ఇంకెక్కువ నేను పరిపాలించాను, ఆయన పేరు నిలబెట్టాను అంటున్నారు కదా బాబాయ్. మరి అసలు రాజశేఖర రెడ్డి సెలవు వల్లే నువ్వు వచ్చావు. మేము పార్టీ వ్యతిరేకమైన ఆయనకి మేము వ్యతిరేకమైన ఆయన సెలవు వల్లే నువ్వు వచ్చావు. లేకపోతే నీ జీవితం నువ్వు రాజకీయ నాయకుడువా? నువ్వు రాజకీయ నాయకుడు కాదు. ఒక కొత్త పనికిరాని వ్యక్తివి. నువ్వు పని కూర్చోబెడితే నాశనం చల్లిపెట్టావు రాష్ట్రాన్ని. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగురాడు కాబట్టి పరిపాలన చేర్చేది. నీకు పరిపాలన దక్షత ఏది? అసలు నువ్వు జైలు ఎందుకు పెట్టించావు? ప్రతి ఓడిని జైలు పెట్టుతున్నావు. చంద్రబాబు పెట్టించావు, మంత్రులు పెట్టించావు, అందరినీ జైలు పెట్టించావు. ఏంటి కారణం? దేనికి? ఏం తప్పు చేశారని నువ్వు పెట్టించావు. ఒకవేళ తప్పు చేశారనుకో నువ్వు చెయ్యి, గవర్నమెంట్ ప్రభుత్వం దగ్గర పెట్టి పరిపాలించు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ పెట్టగల దమ్ము సత్తా ఆయనకు ఉంది. అయినా మీరు న్యాయమైన న్యాయ పోరాటం జరుగుతుంది తప్ప చట్టం దానిపైన చేసుకెళ్తుంది తప్ప అని అనుకుంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు నీలాగా దొరికిన మంత్రుల్ని, దొరికిన సీఎంని చంద్రబాబు నాయుడు 53 రోజులు ఆండబెట్టావు. ఏంటి చేసావు? ఎంత తప్పు చేసావు? తర్వాత అచ్చెన్నాయుడిని, దేవిని ఉమాని, కొల్లు రవీంద్రని. అచ్చెన్నాయుడు అయితే ఆయన బ్లడ్ కారుతుంటే నేను పక్కన డ్రెస్ చేసుకుంటానంటే వదిలిపెట్టకుండా అదే దీంతో లాక్కెళ్ళి జైల్లో దోసావు. అదేం దుర్మార్గం కదా? కొల్లు రవీంద్రని దుర్మార్గం కాదా? దేవిని ఉమా దుర్మార్గం కాదు? ఈ రకంగా మంత్రుల్ని మామూలు వాళ్ళు చెప్పవసరలా పెద్ద వాళ్ళనే బొక్కలో పెట్టావు, నువ్వు జైల్లో పెట్టించి పరిపాలించావు. అది నీకు లాసు. అది చాలా తప్పు చేసుకున్నావు. అదే తప్పే నీకు కొడుతుంది, అంతే తప్ప వేరే లేదు. నువ్వు చేయలే అడ్మినిస్ట్రేషన్ 5 సంవత్సరాలు సరిగ్గా చేస్తే జనం నీకెందుకు ఎవరండి? నీకు ఇస్తారు. వాళ్ళు అప్పుడే కూటమి ఏర్పడింది, వాళ్ళు కూటానికి ఇచ్చారు వాళ్ళు. మరి నీ ప్రభుత్వంలో ఇసుకుపోయారు వాళ్ళు. రోడ్లు సర్వనాశనం చేసావు కదా. ఒక ఆటో వాడు వెళ్తుంటే గుంటల్లో పడి ఆడికి వచ్చిన డబ్బులు పులిగడ్డి నుంచి రేపలు వెళ్తే అవనగడ్డి నుంచి రేపలు వెళ్తే ఎన్ని గుంటలు ఆ గుంటలో పడిపోతే పండి పాడైపోతే ఆ సంపాదన అంతా రిపేర్ పెట్టుకున్నాడు. ఇంకా పెళ్ళాం పెట్టి ఏం పెడతాడు ఆటో వాడు? ఆ రకంగా రోడ్లను సర్వనాశనం చేసావు. రోడ్ల మీద స్పందన లేదు. అసలు మెయిన్ నీకు గొడవలు పెట్టి రోడ్లే. తర్వాత సంక్షేమ పథకాలే. నువ్వు పెన్షన్ ఇచ్చావండి, ఓల్డ్ ఏజ్ పెన్షన్. ఎట్టా పెంచుకుంటూ వచ్చా? 200 సంవత్సరానికి 3000 చేసావు. చంద్రబాబు నాయుడుకి 4000 ఇచ్చారు. అది ఎప్పుడో ఎన్టీ రామారావు 250 రూపాయలు పేదోళ్ళకి ఉచిత బియ్యం, 2 రూపాయలు 250 రూపాయలు పేదోళ్ళకి బతుకుతారు అని ఎన్టీ రామారావు గారు మహానుభావుడు పెడితే ఆయన వెళ్తా 2 వృద్ధులు కూర్చుని ఉన్నారు. కారు ఆపి దిగెళ్ళాడు. ఏమీ లేదండి మాకు ఇక్కడ బొట్టను మేపుకుంటున్నాము, మాకు తిండి లేదంటే అప్పుడు ఆయన మనసు చాలా బాధ కలిగి అప్పుడు కిలో
రూపాయలు ఉచితంగా ఇచ్చాడు. ఫైనల్గా అయితే అసలు వైసీపీ పార్టీ రాదంటారు బాబాయ్? ఎట్టి పరిస్థితుల్లో రాదు, గ్యారంటీ రాదు. వాళ్ళు ఏదైనా కొద్ది గొప్ప ఈ చర్చిలో ఎవరైనా వేస్తారో తప్ప నీకు గ్యారంటీ రాదు. నువ్వు అసలు నువ్వేమి అడ్మినిస్ట్రేషన్ నీకు ఇస్తారు? నువ్వు 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చెప్పు, ఒకసారి చెప్పు నాకు. నేను పలానా చేశాను అభివృద్ధి చెబితే ప్రజలు ఇస్తారు. నువ్వు అన్ని కొంటి పనులు చేస్తేవి, లెక్కరు అసలు ఎన్ని వేల కోట్లు అట్లా చేయొచ్చా? తర్వాత అట్లాగే ఇంకా అభివృద్ధి పథకాలు కేంద్రం నుంచి వస్తే అవన్నీ వేరే దాన్ని డైవర్ట్ చేసావు. అసలు దాన్ని డైవర్ట్ చేయాలి. డబల్ ఇంజిన్ సర్కార్ అంటే వాళ్ళు డబల్ ఇంజిన్ సర్కార్ అంటే అతను చేసుకుంటున్నాడు చంద్రబాబు. ఆయన మోదీ చాలా వరకు రాష్ట్రాన్ని కొంచెం అభివృద్ధి చేస్తున్నాడు. చిన్న చిన్న ఐదులే నాకు తెలియదు కానీ చాలా వరకు మోదీ అడ్మినిస్ట్రేట్ చేసుకుంటున్నాడు.